కట్టెల పొయ్యి మీద చెర్రీ టమాటాలతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని పచ్చిమిరపకాయలు అయితే ఒక 10 పచ్చిమిరపకాయల దాకా తీసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్నాను. తర్వాత అదే కడాయిలో చెర్రీ టమాటాలను కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. అందులోనే కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అడుగంటకుండా చూసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకుని ఈ టమాటాల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను రోటి దగ్గరికి కావాల్సినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను. ఒక ప్లేట్లో ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ అయితే పెట్టుకున్నాను పక్కన. ఇంకా ఇప్పుడైతే రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా రోట్లో అయితే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, అవైతే పచ్చిమిరపకాయలు నూరుకునేటప్పుడే రాళ్ళు ఉప్పు వేసుకున్నాం అనుకోండి, పచ్చిమిరపకాయలు అనేది ఫాస్ట్గా నలిగిపోతాయి. ఇంకా మనం టమాటాలో చింతపండు వేసాం కదా, ఆ టమాటా ముక్కలతో కాకుండా చింతపండు ముందే వేయడం వల్ల చింతపండు అయితే నలుగుతుందని చెప్పేసి ఇలా వేసాము. ఇంకా తర్వాత ఉడికించుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకుని నూరుకోవడమే. తర్వాత పచ్చడి మొత్తము పక్కకు పెట్టుకుని జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసేసుకుని దంచుకుంటే సరిపోతుంది. ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా జీలకర్ర అదంతా కూడా నలిగిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కూడా నూరేసుకుని చెర్రీ టమాటాలతో పచ్చడి అయితే సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.